వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు అయితే మేము మిమ్మల్ని అయితే ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళబోతున్నాము. హాయ్ గాయ్స్, ఇదైతే మా 100th వీడియో అన్నమాట. మీరు మమ్మల్ని ఇన్ని వీడియోస్ నుంచి సపోర్ట్ చేసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్ యూ గాయ్స్. చూసారు కదా, మేమైతే ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము, దారిలో ఉన్నాము. గాయ్స్ మీకైతే చాలా 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 థ్యాంక్స్ గాయ్స్, ఎందుకంటే మీరు అన్ని వీడియోస్కి చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా, మేమైతే అమ్మపల్లిలో ఉన్న శ్రీరామచంద్ర గుడికి అయితే వచ్చామన్నమాట. మేము పార్కింగ్ చేయడానికి టోకెన్ కూడా తీసేసుకున్నాము. ఈ గుడిని రాముడు సీతా వనవాసంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని కలవక ముందే ఈ గుడిని కట్టారన్నమాట. ఈ గుడి అంత పాతది. మేము పాత గుడి దగ్గరికి ఎందుకు వచ్చామంటే మీకు చూపించడానికైతే వచ్చాము. అండ్ చూసారు కదా, ఇదైతే ధ్వజస్తంభం అన్నమాట. లోపల నేను చెప్పాను కదా ఏంటంటే రాముడు ఆంజనేయ స్వామిని కలవక ముందే ఈ గుడి నిర్మించారని. అందుకే లోపల లక్ష్మణుడు, రాముడు, సీత అనే ఉంటారు, ఆంజనేయ స్వామి ఉండడు. లోపలికి ఫోన్స్ అలౌ లేదు కాబట్టి మేమైతే లోపల అయితే చూపించలేకపోయాము. అని చూసారు కదా, మేము దర్శనానికి వెళ్ళే దారిలో అక్కడైతే మాకు తాబేలు కనిపించింది, రియల్ది కాదు. అవును గాయ్స్, జస్ట్ అది గోల్డ్ కదా. చూసారు కదా, అక్కడైతే చూడండి, మేమైతే దర్శనం అయిపోయి ప్రసాదం అయితే తీసుకుంటున్నాము. నాకైతే ఫస్ట్ అయితే లడ్డూలు ఒకటే ఉన్నట్టు అనిపించింది. తర్వాత పులిహోర అన్ని ప్రసాదాలు అయితే మనకైతే ఇచ్చారు. మా చెల్లి అయితే ఇప్పుడు పులిహోర టేస్ట్ చేసింది, తనకి చాలా నచ్చిందంట. నేను ఇప్పుడు లడ్డూనైతే టేస్ట్ చేస్తున్నాను. గాయ్స్, అదేంటంటే మా అక్కకి హాట్ ఇష్టము, నాకు స్వీట్ ఇష్టము. మా అక్క దాంట్లో లడ్డు వచ్చింది, నా దాంట్లో ఏమో హాట్ వచ్చింది. చూసారు కదా, ఈ పులిహోర మాత్రం నాకు ఎంత బాగా నచ్చిందంటే బాగా బాగా నచ్చింది గాయ్స్. అండ్ నేనైతే వడని తింటున్నాను, మా చెల్లి అయితే ఇప్పుడు లడ్డూని తింటుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు లడ్డు అలాగే పులిహోర చాలా బాగున్నాయి. అండ్ అలాగే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాము. అండ్ మేమైతే ప్రసాదం తినేసి గుడి చుట్టూ తిరగడానికి అయితే వచ్చాము. చూసారు కదా, ఆ గుడి ఎంత పాతగా ఉందో. అండ్ కొంతమంది వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఆ చెట్టుకైతే ముడుపులు కడుతున్నారు అన్నమాట. అండ్ అక్కడైతే ఫస్ట్ అయితే బోర్డు మీద అయితే జడలుకోలు రావాలి అని చెప్పారు. మేమైతే జడలుకొని అయితే వచ్చాము. నేనైతే ఫుల్గా జడలుకోలేదు. చూసారు కదా, వాళ్ళైతే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రావాలి అని అయితే చెప్పారు. మేమైతే అక్కడ బోర్డు పెట్టారు అనమాట. మేము ఇప్పుడు గుడికి వెళ్తే ఎవరైనా ట్రెడిషనల్ వేసుకున్నాము, అలానే మేము కూడా ట్రెడిషనల్ అయితే వేసుకున్నాము. మేమైతే చుట్టూ తిరుగుతూ ఉన్నాము. చూసారు కదా, ఇక్కడ చెట్టు కింద అయితే సీత, రాముడు, లక్ష్మణుడు అయితే పెట్టి ఇట్లా పూజ చేశారు. చూసారు కదా, సూపర్ అయితే సూపర్ ఉంది. గుడి అయితే చాలా 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 బాగుంది గాయ్స్. గోపురం చూసారు కదా ఎంత బాగుందో. మేమైతే కొన్ని ఫొటోస్ అయితే కూడా తీసుకున్నాము. ఈరోజు ఏంటో క్లైమేట్ కూడా చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ అయితే మార్నింగ్ గుడికి వెళ్ళిపోదాము అనుకున్నాము, ఎందుకంటే వీడియో తీసుకోవడానికి. అండ్ చూసారు కదా, ఇది సమ్మర్ కాబట్టి కోనేరులో నీళ్ళు అయితే లేవు. కానీ కోనేరులో నీళ్ళు లేకపోయినా చుట్టూ
చుట్టూ ఆ లొకేషన్ కానీ మెట్లు అన్నీ అయితే సూపర్ గా ఉన్నాయి అన్నమాట. జూన్ వచ్చేసింది కాబట్టి అప్పుడప్పుడు మనకి వర్షాలు పడుతూ ఉంటాయి. చూసారు కదా, నాకైతే గుడి బాగా నచ్చింది. నాకు అక్కడ మెయిన్గా నచ్చిన ప్లేస్ ఏంటంటే కోనేరే అన్నమాట. కోనేరులో నేనైతే ఫుల్ ఆడుకున్నాను చుట్టూ తిరుగుతా. మేమైతే అక్కడైతే కొన్ని రీల్స్ అయితే కూడా చేసుకున్నాము. అది కూడా మేము అప్లోడ్ చేస్తాము. అక్కడ మేము కొన్ని పిక్స్ తీసుకుంటున్నాం అన్నమాట. చూసారు కదా, పిక్స్ అయితే తీసుకున్నాము, చాలా బాగున్నాయి పిక్స్ అయితే. మెట్లు అయితే చాలా చాలా ఉన్నాయి గైస్, మేమైతే నడవలేకపోయాము. అండ్ చూసారు కదా, కోనేరులో అయితే చాలా తక్కువ నీళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, ఇన్ని అయితే ఉన్నాయి తక్కువగానే. సో ఇక్కడైతే చూసారు కదా, మేమైతే అక్కడ గుడి ముందు ఒక మండపం లాంటిది ఉంది. మేమైతే దాని మీద ఎక్కి ఆ గుడి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది. మేమైతే కొన్ని షార్ట్స్ కూడా తీసుకున్నాము అక్కడ. ఇదే అన్నమాట మేము ఎక్కింది. షార్ట్స్ అయితే తీసుకొని అలాగే ఫొటోస్ కూడా దిగాము. ఈ పోస్ట్తో అనమాట నేను దిగింది. చూసారు కదా, ఈ ప్లేస్ ని మెయిన్ గా దేనికి పడతారంటే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కి అనమాట. ఎందుకంటే అక్కడ ఫోటోషూట్స్ కావాలన్నీ ఉన్నాయి, ఫొటోస్ మాత్రం బాగా వస్తాయి. వెనకాల అయితే బంతి తోటలు, ఇట్లా సన్ ఫ్లవర్స్ అన్నీ అయితే ఉన్నాయి. చెట్లు కూడా ఉన్నాయి కదా, చెట్లతో కొన్ని ఫొటోస్ కూడా దిగచ్చు. అండ్ చూసారు కదా, చుట్టూ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ అక్కడైతే రాగానే అసలు ఎండ మాత్రం లేదు గాయస్. అండ్ గాయస్, లోపల ఆంజనేయ స్వామి లేడు కాబట్టి బయట అయితే వాళ్ళు ఇంకా ఆంజనేయ స్వామిని అయితే నిర్మించారనమాట. మేము దాన్ని కూడా ఒక క్లిప్ అయితే తీసుకున్నాము. చూసారు కదా, మేమైతే రాగానే అస్సలు ఒక్క మొక్క కూడా ఎండ లేదు గాయస్. మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోయాం అన్నమాట. దారిలో ఉన్నప్పుడు చూసారు కదా, నల్ల మబ్బులు వచ్చేసి క్లైమేట్ మొత్తం వర్షం వచ్చేసేటట్టు ఉన్నాయి కదా. క్లైమేట్ చేంజ్ అయిపోయింది. నాకైతే చాలా భయం వేసింది. అండ్ అక్కడైతే వర్షం అయితే పెద్దగా పడింది. మీరు కావాలంటే చూడండి, చూపిస్తాము. గాయస్, అది ఎంత తుడిచిన గాలి ఒక్క మొక్క కనిపించడం లేదు. వైబర్ ఎంత ఫాస్ట్ గా తుడిచినా గానీ అస్సలు ఒక్క మొక్క కూడా కనిపించడం లేదు. అండ్ ఆకలేస్తుంది గాయస్. మరి అయితే వేడిగా ఏమి తినాలి? మేమైతే రెస్టారెంట్ కి అయితే వచ్చాము. మా హౌస్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి అయితే వచ్చాము.